శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ యొక్క లగ్నం నుండి ఈ యొక్క గురు సంచారం వల్ల జనవరి మాసంలో మాస ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2025 జనవరి మాస ఫలితాల విషయానికి వస్తే, గురు లగ్నం నుండి ప్రారంభమై వారి యొక్క స్వక్షేత్రం గుండా ప్రయాణిస్తూ ఉన్నప్పటికీ మంచి శుభ ఫలితాలే ఉన్నాయి. విద్యార్థులకి, ఉద్యోగస్తులకి నిత్యము కూడా మంచి ఆదరాభిమానాలే కొనసాగుతూ ఉన్నాయి. అలాగే ఎవరైనా సరే గృహిణుల విషయానికి వస్తే కనుక కాస్త మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అన్ని వర్గాల వారికి కూడా మొదటి 3 వారాలు కూడా మిశ్రమ ఫలితాలే ఉన్నప్పటికీ ఆఖరి వారంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రత్యేకంగా విద్యార్థుల విషయానికి వస్తే, వారి యొక్క విద్యను అభ్యసించే చోటు ఏదైతే, ఎవరితోనైతే మీరు ఘర్షణ పడుతూ ఉన్నారో, ఎవరితో అయితే మీకు పడదనుకున్నారో వారే మీతో చాలా ఆప్యాయంగా మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే గృహిణుల విషయానికి వస్తే కూడా, ఎక్కడైనా సరే ఏ స్త్రీ అయితే మిమ్మల్ని దూషించిందో, ఎవరైతే మిమ్మల్ని తప్పుగా మాట్లాడారో వారే మీతో ఆప్యాయంగా మాట్లాడడము, ఆశ్చర్యకరంగా వీరేంటి నాతో ఇలా మాట్లాడుతున్నారో అనేటువంటి ధోరణి మీకు కూడా కలుగుతుంది. అలాగే ప్రత్యేకంగా ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల విషయానికి వస్తే, తరచూ ఎంత పని చేసినా సరే సాటిస్ఫై అవ్వనటువంటి మీ పై అధికారులు మీరు చేసేటువంటి పని వల్ల చాలా తృప్తి చెందుతూ చాలా ఆనందకరంగా మీతో మాట్లాడేటువంటి సంభాషణ కూడా ఉంటుంది. ఇంకొకరికి మీ గురించి గొప్పగా కూడా చెప్పేటువంటి తరుణం అని చెప్పవచ్చు. ఇక ప్రత్యేకంగా ఎవరైనా సరే వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో, వారి యొక్క వ్యాపార స్థలంలో వారి దగ్గర పనిచేసేటువంటి వారు తరచూ బాగా చికాకుగా, ఏ పని చెప్పినా చేయనటువంటి వాళ్ళు చెప్పిన పని చెప్పినట్టుగా చేయడము, ఇవన్నీ కూడా మొదటి 3 వారాలు కనిపిస్తూ ఉన్నాయి. నేను చెప్పినటువంటివన్నీ కూడా 1, 2, 3 వారాల్లోనే అధికంగా కనిపిస్తున్నప్పటికీ గోచార రీత్యా ఆఖరి వారం అంత శ్రేయస్సుగా లేదు. ఇప్పుడు మేము చెప్పేటువంటివన్నీ కూడా గోచార రీత్యా మాత్రమే. మీరు ఎలా చెప్పగలుగుతున్నారు మా రాశి వారందరికీ ఇలాగే ఉంటుందా అంటే కాదు. ఎవరైతే కేవలం వారి యొక్క జన్మనామం మాత్రమే ఉంది అనుకుంటే వారికి మాత్రం 70 నుండి 80% వరకు మాత్రమే ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అలా కాకుండా ఒకవేళ ఎవరైనా సరే మిగిలిన వారి యొక్క జన్మ రాశి తెలుసు, వారు పుట్టిన రోజు తెలుసు అంటే మీ జాతకం ఏంటో తెలుసుకొని దాని రీత్యా ఈ గోచారాన్ని మనం కంపటేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. అలాగే ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో అధికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారో, మీ కులదేవతకు ముడుపు కట్టుకోవడం వల్ల ఆ యొక్క కోర్టు వ్యవహారాల్లో మీరు అత్యంత విజయం సాధించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ప్రత్యేకంగా ఎవరికైతే వివాహం కావట్లేదు, ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటూ ఉన్నారో వారు సైతము అమ్మవారి ఆరాధన, శ్రీచక్ర మీద కుంకుమార్చన చేసేటువంటి దేవాలయాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఒక 5 వారాల పాటు, 5 శుక్రవారాల పాటు శ్రీచక్రానికి కుంకుమార్చన చేయించుకోవడం వల్ల మీ పనులు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. వివాహము కానీ, కోర్టు వ్యవహారాలు కానీ అధికంగా ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, మన హైదరాబాదుకు సంబంధించి కొత్తపేట మారుతినగర్లో ఒక ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో ప్రత్యేకంగా రావి చెట్టు, వేప చెట్టుకి ముడుపులు కడుతూ ఉంటారు. కాబట్టి మీరు కావాలంటే ఆ దేవాలయాన్ని సందర్శించి అక్కడ అర్చక స్వాములకు ఒక 200, 300 దక్షిణ సమర్పించి మీరు కేవలం తీసుకెళ్లవలసింది కొబ్బరి బోండా, జాకెట్ ముక్క, 11 రూపాయల చిల్లర, ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళి అర్చక స్వాములకు ఇస్తే పూజ చేసి ఇస్తారు. అలా మీరు ప్రదక్షిణ చేసి అక్కడ ముడుపు కట్టి మీ కోరిక కోరుకోవడం వల్ల ఆ కోరికలు నెరవేరే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక ఈ రాసుల వారందరికీ కూడా ప్రత్యేకంగా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక ఈ రాశి వారికే కాకుండా అన్ని రాసుల వారికి కూడా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, విద్యార్థులు, గృహిణులు, అలాగే సినీ రాజకీయ రంగాల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి రెమెడీస్ పాటించాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. విద్యార్థుల విషయానికి వస్తే నీలా సరస్వతి స్తోత్రము అనేటువంటి స్తోత్రం ఉంటుంది. ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా వినడం వల్ల చాలా మంచిది. అలాగే వీలైతే ఓం వాగ్దేవ్యై నమః అనేటువంటి మంత్రాన్ని 11 మార్లు పఠించండి. చాలా శుభదాయకం. ఇక ప్రత్యేకంగా గృహిణుల విషయానికి వస్తే, ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రము వారి యొక్క బహిష్టైన సమయంలో తప్ప రోజు కూడా వారి శక్తి మేరకు యథాశక్తి జపం చేసుకోవచ్చు.
ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రాన్ని వీలైనన్ని సార్లు యథాశక్తిగా వీరు పఠనం చేయడం వల్ల చాలా చాలా శుభ సూచకాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక ప్రత్యేకంగా ఉద్యోగస్తులు, వ్యాపారస్తుల విషయానికి వస్తే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రపఠనం చాలా చాలా శక్తినిస్తుంది. ఆ మంత్రం ఏమిటి అంటే ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. మరొకసారి చెప్తున్నాను. ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠనం చేయండి, చాలా చాలా మంచిది. ఇక వ్యాపారస్తులందరూ కూడా పాటించవలసినటువంటి ఇంకొక రెమెడీ ఏమిటి అంటే, మీ వ్యాపార స్థలాన్ని మూసేసి వెళ్ళేటప్పుడు ఒక పేపర్ని బారుగా ఒక రౌండ్గా చుట్టేసి దాని కార్నర్లో మంట అంటించి కుడివైపు 3 సార్లు, ఎడమవైపు ఒకసారి తిప్పి మీరు వ్యాపారం అంతా చేసి షట్టర్ క్లోజ్ చేసిన తర్వాత అక్కడ పడేసి వెళ్ళిపోండి. ఇలా చేయడం వల్ల ఉన్నత వ్యాపారాభివృద్ధి, సకల నరఘోష నరదిష్టి కూడా పోతాయట. అలాగే ఇక ఎవరైనా సినీ రాజకీయ రంగాల వారు ఎవరైనా ఉంటే గనక మీరు అర్ధనారీశ్వర స్తోత్ర పఠనం చేయడం మంచిది. అర్ధనారీశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళడం మంచిది. ఎక్కడైనా చండీ హోమాలు జరుగుతుంటే ఆ యొక్క చండీ హోమాలు మీ యొక్క పేరుతో జరిపించుకోండి. సామూహికంగా జరిగేటువంటి వాటిలో సాధారణంగా అందరూ పాల్గొంటారు. అలా మీ గోత్రం పేర్లు ఇవ్వండి, సరిపోతుంది. లేదంటే ఇప్పుడు ఈ యొక్క శని త్రయోదశి లాంటి సందర్భంగా ఎక్కడైనా సామూహికంగా జరుగుతుంటే కూడా మీ యొక్క గోత్రనామాలన్నీ కూడా వారి చేత సామూహికంగా జరిగే పూజలో నమోదు చేయించుకోవడం చాలా చాలా ఉత్తమోత్తమైనటువంటి గతిని కలిగిస్తూ ఉంటుంది. ఇక ప్రత్యేకంగా వివాహం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక, అంటే ఆడవారైతేనేమో ఆడవారైతేనేమో వరపాశుపతాన్ని, మగవారైతేనేమో కన్యాపాశుపత హోమము మరియు అభిషేకము ఉంటుంది. అది రుద్ర సంపుటీకరణంతో చేస్తారు. ఇలా చేయించడం వల్ల వివాహం కాని వారికి వివాహము ఖచ్చితంగా అవుతుంది. అలాగే వీలైతే ఏవైనా కోర్టు కేసులు గొడవల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే గనక మీరు ఆ యొక్క కోర్టుకి వెళ్ళే ముందు మీ దగ్గరలో ఉన్నటువంటి కాళీ దేవాలయం కానీ, లేదా ప్రసన్న కాళీ దేవాలయం కానీ, లేదా ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దగ్గర మీ యొక్క పేపర్లు ఏవైతే ఉంటే కోర్టు పేపర్లు అక్కడ అమ్మవారి దగ్గర ఉంచి మీరు ప్రదక్షిణ చేసి అవి అలా తీసుకొని మళ్ళీ తిరిగి వెనక్కి చూడకుండా వెళ్ళండి. ఇలా చేయడం వల్ల కూడా కోర్టు వ్యవహారాలకు సంబంధించిన వాటిలో విజయవంతం అయ్యేటువంటి అవకాశం అధికంగా కనిపిస్తూ ఉంది. ఇక అందరూ కూడా వీలైనంత వరకు కూడా ఈ యొక్క జనవరి మాసంలో ఉన్నటువంటి గ్రహ సంచారం రీత్యా ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రం చదవడం చాలా చాలా మంచిది. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఇవి మేము చెప్పేటువంటి ఈ మాస ఫలితాలు కానివ్వండి, వార ఫలితాలు కానివ్వండి, అన్నీ కూడా కేవలము మీకు చెప్పేటువంటి గోచార రీత్యా, చంద్రగమన గోచార రీత్యా మాత్రమే చెబుతూ ఉన్నాం. నిజంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ టైమ్, అలాగే టైమ్ ఆఫ్ బర్త్, అలాగే ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ తెలిస్తే అవి మాకు పంపించడం వల్ల మీ యొక్క జాతకాన్ని విశ్లేషణగా 60 పేజీల్లో మొత్తం అంతా కూడా క్యాలిక్యులేషన్స్ చేసి మీకు ఒక పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఒక అరగంట 40 నిమిషముల పాటు మీ జాతకం గురించి మాట్లాడడం కూడా జరుగుతుంది. మీకు ఒకవేళ ఇలాంటి మీ హోరోస్కోప్ కావాలి, తెలుసుకోవాలి అనుకుంటే ఈ 2025వ సంవత్సరంలో రూ. 2025 మాత్రమే తీసుకొని మేము ఈ యొక్క హోరోస్కోప్ ప్రిడిక్షన్ అంతా కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా మీ యొక్క పేరు బలం మీద జాతకం చెబుతామని కానీ, మీ పేరులో మొదటి అక్షరంతో జాతకం చెబుతానని కానీ ఎవరైనా చెబితే అస్సలు నమ్మకండి. ఎందుకంటే 100కు 100% దాంట్లో సక్సెస్ రేట్ లేదు. ఇంకా చెప్పాలంటే 25% కూడా సక్సెస్ అయిన వాళ్ళు లేరు. ఒకటే పేరు గల వాళ్ళందరూ ఒకేలా ప్రవర్తించరు, ఒకేలా ఉండరు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అది తథ్యము కాదు. కాబట్టి వీలైనంత వరకు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటేనే తెలిపించుకోండి, లేదా మీ చేతి ఫోటో తీసుకొని హస్త సాముద్రికం ద్వారా కూడా కొంతవరకు ప్రిడిక్ట్ చేయొచ్చు. అలా కూడా చేయించుకోవడం ఉత్తమం. అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ధన్యవాదాలు.